హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కి మధ్యలో ఒక ఇష్యూ నడుస్తుంది. అది మీరు చూసే ఉంటారు, బట్ అందరికీ క్లారిటీ ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, చాలా సింపుల్గా చెప్తా. బేసిక్గా ఇప్పుడు ఉప్పల్ స్టేడియం, ఇందులో 39,000 మెంబర్స్ కూర్చునేంత కెపాసిటీ ఉంది. అందులో 10% సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ హెచ్సిఏకి ఇవ్వాలి. 10% అంటే ఎంత? 3,900, 3,900 టికెట్స్ ఇవ్వాలి. 50 బాక్సెస్ కూడా ఉంటాయి, విఐపీ బాక్సెస్. అందులో కూడా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు హెచ్సిఏ వాళ్ళు ఏం చేశారు, మాకు ఇవి సరిపోతలే, ఇంకో 20 టికెట్స్ ఎక్స్ట్రా కావాలి బాక్స్ అని అడిగారు. సో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ లేదు, అగ్రిమెంట్ ప్రకారమే చేస్తాం, మేము ఎక్స్ట్రా టికెట్స్ ఇవ్వలేము అంటే. లక్నో మ్యాచ్ అయింది కదా మొన్న, ఆ మ్యాచ్కి ఏం చేశారు, ఒక డోర్కి లాక్ వేసేసారు, విఐపీ బాక్స్ డోర్కి. మ్యాచ్ స్టార్ట్ అయ్యే 1 hour కన్నా ముందు దాకా లాక్ తీయలే. ఇంత గలీజ్ చేసేసరికి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి చాలా కోపం వచ్చేసి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అతనికి ఇది సీన్ అంటే, మేము ఒకవేళ మీరు ఇట్లా చేస్తే మేము వెన్యూ మార్చేసుకుంటాం, మా హోమ్ గ్రౌండ్ మార్చేసుకుంటాం అంటే, మీరు మార్చుకోండి, నన్ను బెదిరిస్తున్నారా అని ఆయన కూడా రూడ్గా మాట్లాడేసరికి కొంచెం ఎటో పోయింది సీన్. బట్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఉండి మన హెచ్సిఏ ట్రెజరర్కి ఒక మెయిల్ రాసింది. మెయిల్ చూసి హెచ్సిఏ ట్రెజరర్ ఇంకా మిగతా వాళ్ళు ప్లస్ మన సీఎం రేవంత్ రెడ్డి ఎవ్రీవన్ గాట్ ఇన్వాల్వ్డ్. ఇవాళనే వీళ్ళంతా కలిసి మాట్లాడుకొని ఇష్యూ అయితే రిసాల్వ్ చేసేసారు. వాళ్ళ ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఏందో మనకు తెలియదు, బట్ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, మ్యాచెస్ జరుగుతాయి హైదరాబాద్లో. సో టికెట్స్ అందరూ బుక్ చేసుకోండి, నో టెన్షన్. ఇది ఇష్యూ. సో సొల్యూషన్ కూడా వచ్చేసింది, దాని గురించి టెన్షన్ ఏం పడకండి. అది మ్యాటర్.